హాయ్ నమస్తే. కేకే న్యూస్, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం. గొల్లపల్లి మండల కేంద్రంలో మాజీ మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఈరోజు 20 ఏప్రిల్ 2025న గొల్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గోస్కుల జలంధర్, మండల పార్టీ కోఆర్డినేటర్ బోయపుత్తు గంగాధర్, మాజీ మండల వైస్ ఎంపీపీ ఆవుల సత్యం యాదవ్, మాజీ ఏఎంసీ చైర్మన్ కాంపెల్లి హనుమన్లు, ప్రజాప్రతినిధులు నేరేళ్ల గంగారెడ్డి, అలిశెట్టి రవీందర్, మారం రాజశేఖర్, బాలభక్తుల కిషన్, కందుకూరి సత్తన్న, యూత్ విద్యార్థి అధ్యక్షులు చేవుల రవి, ఆవరి చందు, కోమల జలంధర్, సామల వీరస్వామి, రాకేష్, నాగరాజు, సత్తన్న తదితర నాయకులు, కార్యకర్తల, పార్టీ శ్రేణులు, ఈశ్వరన్న అభిమానులు పాల్గొనడం జరిగింది. ఈశ్వరనగర్ నాయకత్వం, ఈశ్వరనగర్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. మన ప్రీతమ నాయకుడు కొప్పులీశ్వరన్న గారి జన్మదిన సందర్భంగా గొల్లపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల ప్రజాప్రతినిధులందరం కలిసి ఈరోజు కొప్పులీశ్వరన్న గారి సెలబ్రేషన్ పండుగ మండల హెడ్ క్వార్టర్లో చేయడం జరిగింది. కొప్పులీశ్వరన్న గారు వారి జీవిత చరిత్ర చూస్తే కార్మిక నాయకుడి నుండి ఒక కార్మిక మంత్రిగా ఎదిగి మనకు ఎక్కడో గోదావరికరంలో జన్మించి ఈరోజు మన గొల్లపల్లికి ధరంపూర్ నియోజకవర్గానికి వచ్చి మన ధరంపూర్ నియోజకవర్గంలో ఒక కుటుంబ సభ్యునిగా ఉండి ప్రతి గ్రామంలో కానీ మండలంలో కానీ కొప్పులీశ్వరన్న అని అంటే సేమ్ మనం ఈశ్వరుడు భగవంతుని ఎలాగా అనుకుంటామో అలాగా ప్రతి గ్రామానికి తనంటూ ఏ వాడకట్టుకైనా ఏ గ్రామంకి అయినా తన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మనం 10 సంవత్సరాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా మన రాష్ట్రంలోనే ధరంపురి నియోజకవర్గాన్ని ముందుంచిందని చెప్పడంలో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అలాగే మన ప్రాంతంలో ఇంతకుముందు గతంలో చూస్తే ఎడారిగా ఉండే కొన్ని గ్రామాలకి అటువంటిది ఏవైతే మనకు చెక్ డ్యాములు కట్టించి చిల్వకూడూరు కానీ లొత్తునూరు కానీ అబ్బపూర్ ఏరియాలో కానీ కొన్ని ఏరియాలల్లో మనకు నీరు అంటే లేకుంటుండే అటువంటిది తన ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ తెలంగాణ పరిపాలనలో చెక్ డ్యాములు కట్టించి ఈరోజు మన మండలం సస్యామలంగా 2 పంటలు కాదు 3 పంటలు తీసుకునేంత వాటర్ నీరు కానీ ఉన్నది అని అంటే కొప్పులీశ్వర్ గారి కృషి పట్టుదలతోటే ఈరోజు అవన్నీ సాధ్యమైనదని చెప్పక తప్పదు. అలాగే ఈ పుట్టినరోజు శుభ సందర్భంగా మండల ప్రజలందరి ఆశీస్సులతోటి వారు ఇంకా ముందు కూడా ఉన్నత పదవులు ఆశించాలి. వారు ఆయుధ ఆరోగ్యాలతోటి నిండు నూరేళ్ళు బతకాలని మండల ప్రజలందరి పక్షాన మండల పార్టీ పక్షాన కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ జై